హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో పుచ్చకాయతో ఐస్ స్టిక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫ్రూట్ ఫ్లేవర్తో ఐస్ తినడం అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టం కదా. బయట వాటిలో అయితే మనం కలర్ అవి ఇవి యాడ్ చేస్తూ ఉంటారు కదా, అలా ఏమి యాడ్ చేయకుండా మనం ఇంట్లోనే చాలా హెల్తీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అందరికీ నచ్చేస్తుంది. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా ఒక పెద్ద కప్పు పుచ్చకాయ ముక్కల్ని తీసుకున్నానండి. సీడ్స్ తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటితో పాటుగా కొన్ని పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేయకండి. కొన్ని పుదీనా ఆకులు యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. నిమ్మరసాన్ని కూడా పిండుకున్న తర్వాత వీటిని ఫైన్గా జ్యూస్ లాగా చేసుకోండి. పలుకులు లేకుండా, మెత్తటి పలుకులు ఎక్కడా లేకుండా ఫైన్గా జ్యూస్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఏదైనా బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. అప్పుడు మనకి ఆ పల్ప్ అంతా పోతుంది, ఐస్ అనేది క్లియర్గా వస్తుంది. మనకి ఇలా స్ట్రెయిన్ చేయటం వల్ల ఐస్కి మంచి కలర్ కూడా వస్తుంది, ఐస్ కూడా మనకి క్లియర్గా వస్తుంది. ఇలా జ్యూస్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఈ జ్యూస్ని మనం డైరెక్ట్గా కూడా తాగొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఐస్ మౌల్డ్స్ ఉంటే ఐస్ మౌల్డ్స్లోకి తీసుకోండి, లేదంటే టీ గ్లాసెస్ అయితే ఉంటాయి కదా, టీ గ్లాసెస్లోకి వేసుకొని స్టిక్స్ పెట్టుకుని అయినా రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర ఇలా ఐస్ మౌల్డ్స్ ఉన్నాయి. ఈ జ్యూస్ మొత్తాన్ని ఐస్ మౌల్డ్స్లోకి పోసుకుంటున్నాను. టీ కప్స్ లేకపోతే డిస్పోజల్ కప్స్ దేనిలోకైనా సరే ఈ జ్యూస్ మొత్తాన్ని వేసుకొని దానికి మధ్యలో ఒక స్టిక్ పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని క్లోజ్ చేసేసుకొని, అదే మీరు టీ గ్లాసుల్లో అలా పెడుతున్నారనుకోండి, ఏం కవర్ చేయకపోయినా పర్వాలేదు, లోపల ఒక స్టిక్ లాంటిది పెట్టేసుకొని డీప్ ఫ్రీజ్లో 4 hours పాటు ఫ్రీజ్ చేసుకోవాలండి. డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని 4 hours పాటు ఫ్రీజ్ చేసుకోవాలి ఐస్ని. 4 hours తర్వాత చూస్తే మనకి ఐస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇవి ఈజీగా డిమోల్డ్ అవ్వాలంటే జస్ట్ వాటర్ కింద అలా ఒకసారి తడిపి తీసారు అంటే ఈజీగా డిమోల్డ్ అయిపోయి వచ్చేస్తాయి. మనకి ఏవైనా సరే టీ కప్స్లో వేసినవైనా ఏవైనా సరే వాటర్లో జస్ట్ అలా తడిపారంటే ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. మీకు ఇంకా కొద్దిగా స్వీట్నెస్ కావాలి అనుకుంటే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేకుండా కూడా చాలా బాగుంటాయి. సమ్మర్లో ఐస్ పిల్లలు అడిగినప్పుడు బయట కొనకుండా ఇలా ఫ్రూట్ ఫ్లేవర్స్తో ఇంట్లోనే మీరు రెడీ చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా అంటే అంతే హెల్తీగా కూడా ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.